నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. కరివేపాకు రైస్ అండి. మన పెరట్లో ఖచ్చితంగా ఉండే మొక్కల్లో కరివేపాకు చెట్టు కూడా ఒకటి కదా. కరివేపాకు కంటికి, జుట్టుకి, మన స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది కదా. అన్నము, కర్రీ ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఓపిక లేనప్పుడు ఈజీగా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. కరివేపాకు బాగా కడిగి ఒక గుప్పెడు కరివేపాకులో పచ్చిమిర్చి తగినన్ని వేసి మిక్సీలో పేస్ట్గా చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి వేడయ్యాక వేరుశనగ విత్తనాలు, శనగబాయలు, ఉద్దిబేడలు, ఆవాలు, జీలకర్ర దోరగా వేగాక ఉల్లిపాయల తరుగు వేయాలి. ఇక్కడ గోడంబి కూడా వేసుకోవచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఉల్లిపాయల తరుగు రంగు మారాక పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు, మనం ఇదివరకే మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. మనకు కావాల్సినంత అన్నం పొడిగా చేసి పెట్టుకొని ఈ పేస్ట్ కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఎంతో రుచిగా ఆరోగ్యానికి ఉపయోగపడే కరివేపాకు రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. విత్తనాలు, పప్పులు పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.